చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజున మన జీవితంలో మనం ఏ విధంగా రక్షించబడతాం, ఏ విధంగా దేవుడిచ్చే రక్షణను మనము పొందుకుంటాం. ఈరోజున ఈ యొక్క 4వ అధ్యాయంలో మన పితరుడైనటువంటి అబ్రహామును మన ఎదుట పెట్టినాడు. తన జీవితాన్ని మన ఎదుట పెట్టినాడు. తన జీవితంలో తను ఏ విధంగా రక్షించబడ్డాడు, ఏ విధంగా తాను విశ్వాస వీరుడిగా మార్చబడ్డాడు, తాను ఎలాంటి విశ్వాసం కలిగిన వాడుగా జీవించినాడు, ఏ విధంగా విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. చూడండి, తన యొక్క జీవితాన్ని క్రైస్తవులము విశ్వాసులము అనబడినటువంటి మనకి మాదిరిగా ఉంచినాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని చూడండి బిడ్డలారా, ఈ యొక్క 4వ అధ్యాయం, మీరు 4వ అధ్యాయాన్ని మర్చిపోకండి, 4వ అధ్యాయాన్ని మాత్రము గుర్తుపెట్టుకోండి. 4వ అధ్యాయంలో మొదటి భాగంలో ఏమి గుర్తు చేస్తున్నాను అంటే, చూడండి మన జీవితంలో మనము రక్షించబడే విధానం, ఏ విధంగా రక్షించబడతాం, మనము ఏ విధంగా రక్షించబడతాం. మరి మన జీవితంలో రక్షించబడే విధానము ఏమయ్యిందంటే, మనము మన జీవితంలో మనం చేసే మంచి పనులను బట్టి, మనం చేసే మంచి క్రియలను బట్టి మనం రక్షించబడతామా? బైబిల్ ఆ విధంగా ఒప్పుకోదు, దేవుడు ఆ విధంగా ఒప్పుకోడు. ఎందుకంటే చాలామంది జీవితాల్లో మరి రక్షణ అనేది పొందుకోవాలంటే, వాడు రక్షించబడాలి అంటే, లేకపోతే వారి యొక్క జీవితాల్లో ఈనాడు అనేక మంది వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి ఈ రోజున ఏం చేస్తున్నారంటే, అన్నదానములని, లేకపోతే మంచి పనులని, లేకపోతే వస్త్రదానమని, అన్నదానమని, లేకపోతే వారు కలిగింది లేకపోతే ఇవ్వడం, ఇచ్చేదాన్ని బట్టి మరి మనము ఆ యొక్క మోక్షానికి చేరుతామా? మనము రక్షించబడతామా? రక్షించబడలేం. మానవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఈ రోజునంటే, ఏదో అన్నదానం చేస్తే, ఏదో వస్త్రదానం చేస్తే, ఏదో లేకపోతే ఇది ఇంకా ఏదో దానం చేస్తే, లేకపోతే ఏదో ధర్మ కార్యాలు చేస్తే, ఏదో మంచి కార్యాలు చేస్తే, ఏదో పుణ్య కార్యాలు చేస్తే రక్షించబడతాం అన్నటువంటి అపోహలో మనుషులు ఉన్నాడు. మరి ఈ కార్యాలు చేయడము తప్ప? మరి లేదు, తప్పు కాదు, ఎంత మాత్రం తప్పు కాదు. ధర్మకార్యాలు చేయడము, పుణ్యకార్యాలు చేయడము, మంచి పనులు చేయడము, ఆహారం ఇవ్వడము, వస్త్రం ఇవ్వడము, లేని వారికి లేకపోతే మన జీవితంలో మనకు కలిగినది ఇవ్వడము, ఇవి మంచి క్రియలు, రైట్. కానీ వీటిని బట్టి మానవుడు రక్షించబడలేడు. వీటిని బట్టి మానవుడు రక్షించబడలేడు. రక్షణ ఎంత మాత్రము రాజు. కనుక దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనము ఏమి కలిగి ఉన్న వారముగా మనం ఉండాలి అంటే, మరి మన జీవితంలో మనము క్రియలను బట్టే రక్షించబడతాం అనుకుంటే చాలా పొరపాటు. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడ్డది. ఏమని రాయబడ్డదంటే, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం ఒకసారి. 5వ వచనం, 6వ వచనం. నీ మార్గం బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నువ్వు దర్శించుచున్నావు. చితగించుము, నువ్వు కోపపడితివి, మేం పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా? మేమందరం అబితల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె నాయను, మేమందరం ఆకు వల్ల వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోవడానికి మా దోషములను కొట్టుకొని పోయాను. చూడండి బిడ్డలారా, ఇక ప్రధానటువంటి మాట ఏంటంటే, మేము పాపలమైతిమి, బహుకాలం పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా? మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె నాయను. మా నీతి క్రియలు ఎట్లున్నా చెప్పండి? మురికి గుడ్డల నాయను. చూడండి, మరి మన జీవితంలో ఈ యొక్క క్రియల్లో నీతి క్రియలే మురికి గుడ్డల వంటివి అయితే, లేకపోతే ఇహ సంబంధంగా మన జీవితంలో మనము ఆలోచన చేస్తున్నాం కదా, వీటిని బట్టి మనం రక్షించబడతాం అని అనుకుంటున్నారా? చాలాసార్లు
బర్త్డేలప్పుడు, లేకపోతే వాళ్ళ నాన్నలో వాళ్ళ అమ్మలో చనిపోయిన రోజప్పుడు ఏం చేస్తారు? అనాథ పిల్లలకో, వృద్ధులకో, వృద్ధాస్తులకు వెళ్ళో, లేకపోతే ఉన్నటువంటి భిక్షగాళ్ళకో వారు ఏం చేస్తుంటారు చెప్పండి? ఆహారం పంచిపెడుతుంటారు, వస్త్రాలు ఇస్తుంటారు, రగ్గులు ఇస్తుంటారు, ఈ విధంగా చేస్తుంటారు. ఇవన్నీ చేయాలి. ఇది భక్తికి మూలముగా ఉన్నది, దేవుని బిడ్డలారా. కానీ వీటిని బట్టి మానవుడు రక్షించబడలేడు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము ఏ విధంగా నీతిమంతులు తీర్చబడుతున్నాం చూద్దాం. ఏ విధంగా మనము రక్షించబడుతున్నాం? రోమపత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం ఒకసారి. నీతిగా ఎంచబడుచున్నది, ఆ ప్రకారమే క్రియలు లేకుండా ధన్యుడు. చాలు దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తుంటే మన జీవితంలో క్రియలు ద్వారా మనం రక్షించబడలేము, కానీ మనకు జీవితంలో విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాం. ఆమేన్, హల్లెలూయా. దేన్ని బట్టి రక్షించబడతాం చెప్పండి? విశ్వాసాన్ని బట్టి మనము రక్షించబడతాం. కనుక ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో క్రియ వల్ల కాక మనం నీతిమంతులుగా రక్షణను పొందుకోవాలంటే, మనం నీతిమంతులుగా మార్చబడాలంటే విశ్వాసాన్ని బట్టి మనము మార్చబడతాం. గనుక ఈ రోజున మన జీవితంలో పాపము చేస్తూ, పాపములో ఉంటూ, పాపానికి ప్రాయశ్చిత్తం జరగకుండా ఏదో నేను మంచి క్రియ చేస్తున్నాను, ఏదో నేను మంచి పని చేస్తున్నాను, మన జీవితంలో మనం పాపములో ఉండు, పాపములో జీవిస్తూ నువ్వు మందిరానికి 10 లక్షలు ఇచ్చినా, మందిరానికి 5 లక్షలు ఇచ్చినా, మందిరానికి లేకపోతే మందిరం పని కొరకో, లేకపోతే నీ జీవితంలో సేవ పరిచయ కొరకో, సేవకునికో, లేకపోతే ఏమిచ్చినా, ఇవన్నీ వీటిని బట్టి నువ్వు మోక్షానికి, వీటిని బట్టి నువ్వు నీతిమంతుడుగా, వీటిని బట్టి నువ్వు రక్షించబడలేవు. కనుక నీ జీవితంలో మొదట నువ్వు క్రియలను బట్టి రక్షించబడలేవు, కానీ నీ జీవితంలో విశ్వాసాన్ని బట్టి నువ్వు నీతిమంతుడిగా రక్షించబడతా. మరి విశ్వాసం అనేది నీ జీవితం ఏ విధంగా వస్తుంది? ఎప్పుడు నువ్వు విశ్వాసిగా, ఎప్పుడు విశ్వాస వీరునిగా మార్చబడుతున్నావంటే నీ జీవితంలో నీ పాపములు క్షమించబడతాయి. నా పాపములు దేవుడు క్షమిస్తాడు. నా పాపలకు ప్రాయశ్చిత్తం జరగాలి. నా పాపలు ప్రాయశ్చిత్తం జరిగితేనే నేను పరలోక రాజ్యానికి, లేకపోతే వారసులను, లేకపోతే నా జీవితంలో నేను రక్షించబడతాని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే నీవు నీ జీవితంలో నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. పాపం అట్లమించుకొని మనం పాపములో జీవిస్తూ, పాపములో బ్రతుకుతూ, పాపానికి ప్రాయశ్చిత్తం జరగకుండా మనం ఎన్ని చేసినా అవి దేవుని యొక్క దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నవి. మన నీతి క్రియలు మురికి గుడ్డల వలె కనబడుతుంది ఆయనకి. గనక ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా రక్షించబడుతున్నాం? మనము అబ్రహాం గురించి రాబడిన మాట, ఆదికాండం 15వ వచనం చదవండి దయచేసి. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. చూడండి బిడ్డారా, మన జీవితంలో క్రియ అనేది మనం రక్షిస్తున్నది, కానీ దేవుని ఎడల ఉన్న మనకున్నటువంటి విశ్వాసం, దేవుని ఎడల మనకున్నటువంటి నమ్మకం మనల్ని చెప్పండి రక్షిస్తుంది. హల్లెలూయా. మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిగా ఎంచబడెను. ఎఫెసీ 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు, అది క్రియల వలన కలిగినది. చెప్పండి, అది క్రియల వలన కలిగినది కాదు. హల్లెలూయా. నా మాట వింటున్నారు మీరందరూ? హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్తాం, హల్లెలూయా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, అది క్రియల వలన కలిగినది కాదు, అది
దేవుని వరమే. చూడండి, క్రియల వలన నువ్వు రక్షించబడలేవు, కానీ విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నావు. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు నమ్మిన దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, నువ్వు నమ్మిన దేవుని యందు ఎప్పుడైతే నమ్మిక ఉంచుతావో, నమ్మి బాధ్యత పొందినవాడు, చెప్పండి, నమ్మి బాధ్యత పొందినవాడు శిక్షించబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు శిక్షించబడును. చెప్పండి గట్టిగా. మరి మీరు అన్నలు కొంచెం చూస్తున్నారు కానీ వాళ్ళకి ఏం అర్థమైతలేదు. ఈ అన్న ఏమో అంటుండు, ఏం అర్థమైతలేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునా శిక్షించబడునా? చెప్పండి అక్కలు గట్టిగా. రక్షించబడును. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. శిక్ష నుంచి తప్పించబడి, పాపము నుంచి విడిపించబడి రక్షించబడతాడు. ఈరోజు నీ జీవితంలో నమ్మకం, విశ్వాసం అనేది కలిగి ఓ విశ్వాసిగా నువ్వు జీవించాలి. విశ్వాసం అనేది నీ జీవితంలో ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయి. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మితే నీ పాపముల విషయంలో నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టినాడు అని ఎప్పుడైతే నమ్ముతావో, నీ జీవితంలో నీ పాపమును కప్పుకొనక, నీ తప్పిదాన్ని కప్పుకొనక దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటావో, అతిక్రమములకు తన అతిక్రమ పరిహారము నందినవాడు. చెప్పండి, తన అతిక్రమములకు పరిహారం నందినవాడు ధన్యుడా అన్యుడా? ధన్యుడు, దీవించబడినవాడు. గనుక ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రక్షించబడాలి అంటే నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. నువ్వు రక్షించబడాలంటే నీ జీవితంలో నువ్వు నీతిమంతునిగా నువ్వు మార్చబడాలి. విశ్వాసం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. అప్పటిదాకా నీ జీవితంలో నువ్వు రక్షించబడాలి. నీవు దేవుని యొక్క కృపచేత రక్షించబడ్డావు. మీ విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేని చేత రక్షించబడుతున్నావు చెప్పండి ఇప్పుడు? దేని చేత? విశ్వాసాన్ని బట్టి. చెప్పండి, దేని చేత రక్షించబడుతున్నావు? మీ ధర్మకాలను బట్టి రక్షించబడతారా? మీరు చేస్తున్న మంచి పనులను బట్టి రక్షించబడతారా? మీరు చేస్తున్న పుణ్యకాలను బట్టి రక్షించబడతారా? లేదు, అది లోక సంబంధమైన ఆలోచనలు. అవి దేవుని యొక్క వాక్యము. దేవుడు మనకి ఏం బోధిస్తున్నంటే, నీవు నీ పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి, నీ పాపములకు క్షమించబడాలి, నువ్వు విశ్వసించాలి దేవుని మీద, నీవు నమ్మకం ఉంచాలి దేవుని మీద. అప్పుడే నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. నువ్వు ధన్యునిగా, పరిశుద్ధునిగా, నీవు రక్షించబడిన వ్యక్తిగా ఎంచబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం నుంచి 15వ వచనం రాయబడిన మాటలు కొన్ని వచనాలు చదవడం దయచేసి. 4వ అధ్యాయం వదిలిపెట్టకండి. చాలు. ఇక్కడ చూడండి బిడ్డలారా, ఈ వచనాలలో ఏం గుర్తు అంటే, మనము ఆచారాలను బట్టి, అలవాట్లను బట్టి, పద్ధతులను బట్టి, మూల ఆచారాలను బట్టి మనము రక్షించబడలేము. ఇక్కడ సున్నతిని బట్టి ఇప్పుడు అబ్రహాం రక్షించబడ్డాడా? విశ్వాసాన్ని బట్టి రక్షించబడ్డాడా? చెప్పండి, దేన్ని బట్టి రక్షించబడ్డాడు? సున్నతిని బట్టి కాదు. ఒకప్పుడు ధర్మశాస్త్రం సున్నతి అనేది ఉన్నది, కానీ దాన్ని బట్టి అబ్రహాం రక్షించబడినాడా? కాదు. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి రక్షించబడ్డాడు. అనగా దేని బిడ్డారా, చాలాసార్లు మన జీవితంలో ఆచారాలను బట్టి, పద్ధతులు బట్టి మనం రక్షించబడతాం అనుకుంటాం. ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు మనల్ని రక్షించలేవు. చూడండి, బైబిల్ గ్రంథంలో
యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి ఒకసారి దయచేసి. 8వ అధ్యాయం 31, 32 వచనం చదవండి దయచేసి. నిలిచిన వారైతే మేము అబ్రహాము సంతానము. చాలు. ఇక చూడండి బిడ్డరా, దేవుడు యూదులతో మాట్లాడుతున్నాడు. యేసువారు యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులతో మాట్లాడుతూ ఉంటే ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇక రాయబడిన మాటను, మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అయ్యుందురు, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్పగా వారు అంటున్నారు, మేము అబ్రహాము సంతానం అంటున్నారు. ఏమంటున్నారు? మాకెందుకు స్వతంత్రము, మాకెందుకు మా స్వతంత్రము, మేము దేనిలో పట్టుబడలేమే, మేము దేనికి బానిసలము కాదే, మేము ఎవరికి మేము ఏమి కాదే, మేము అబ్రహాము సంతానం అని అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? మీరు అబ్రహాము సంతానమైనా, మీరు ఇంకెవరి సంతానమైనా, పాపం చేయవాడు పాపానికి. చూడండి, మేము అబ్రహాము సంతానము కదా, మేము దాసులము కాదు అంటున్నారు. వారిలో ఉన్న పాపాన్ని వారు గుర్తించలేకపోయినారు, వారిలో ఉన్న తప్పిదాన్ని వారు గుర్తించలేక వారు పితరులను గుర్తు చేసుకుంటూ మేము వారి సంతానము కదా, మాలో పాపం ఎందుకుంటుంది, మేము ఎందుకు బానిసగా ఉంటాము? మన తాతలు నమ్మితే, మన పూర్వీకులు నమ్మితే, లేకపోతే ఈ ఆచరణను బట్టో వారు చేస్తున్న దాన్ని బట్టో నీవు నేను రక్షించబడలేము. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గురించి రాబడిన మాట చాలా చక్కని మాట రాబడింది. అబ్రహాము సున్నతిని బట్టి కాక, దీన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి రక్షించబడ్డాడు. హల్లెలూయా. ఈ వచనాలలో మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, విశ్వాసం అనేది చాలా ప్రధానమైనది, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము అనేది మనము కలిగిన వారముగా ఉండడం అవసరమై ఉంటుంది. గలతీ 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. గలతీ 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఇదే 3వ అధ్యాయం 18వ వచనం చెప్పండి ఒకసారి దయచేసి. గలతీ 3:18. దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు, దానిని అనుగ్రహించి. ఇక చూడండి బిడ్డలారా, అబ్రహాము మూలముగా ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ధర్మశాస్త్రము పూర్తిగా కొట్టివేయబడలేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నేను గత వారంలో చెప్పినాను. ధర్మశాస్త్రం మనుషునికి ఏం చేస్తుందంటే, ధర్మశాస్త్రం మనుషునికి రక్షణను తీసుకొని రాదు, కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మానవుని యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. ధర్మశాస్త్రం మూలముగా ఇక్కడ వాగ్దానం పొందలేదు, కానీ అబ్రహాము విశ్వాసం మూలముగా దేవుడు వాగ్దానం చేసిన ప్రకారముగా దేవుని యొక్క వాగ్దానాలు పొందినాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము దేవుని నమ్మినాడు, అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు గనుక ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు.
హల్లెలూయా. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టే, ఆ నమ్మకాన్ని బట్టే అబ్రహాము విశ్వాసకు తండ్రిగా ఎంచబడ్డాడు. కానీ ఆచరణను బట్టి, ఆ పద్ధతులను బట్టి, లేకపోతే లోకం జరుగుతున్న వాటిని బట్టి తాను రక్షించబడలేదు. గనుక మన జీవితంలో మనం రక్షించబడాలంటే ప్రధానమైనది ఏంటిదంటే విశ్వాసము. విశ్వాసమే మనకు ఆధారము. మరి ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసాన్ని ఆచారాలను బట్టి నువ్వు చేరలేవు, కానీ నువ్వు ఆచారాలను బట్టి నువ్వు రక్షించబడలేవు, కానీ సున్నతిని బట్టి రక్షించబడలేవు, కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు రక్షించబడలేవు, కానీ దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి నీవు రక్షించబడుతున్నావు. ఈరోజున విశ్వాసం, ఈరోజున మనము వెనుక వైపు చూడకు, అనగా పితరుల వైపు చూడకు, ఆచారాల వైపు చూడకు, పద్ధతుల వైపు చూడకు. నీ జీవితంలో వాటిని బట్టి నువ్వు ఎంత మాత్రము రక్షించబడలేవు, నువ్వు ఎంత మాత్రం నీతిమంతునిగా కనుక ఈరోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు మూల పాఠాలను బట్టి, లేకపోతే వారు యూదులు అన్నట్లుగా మేము అబ్రహాము సంతానము, మాలో పాపమే లేదన్నట్లుగా అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. కానీ దేవుని బిడ్డలారా, వాటిని బట్టి వారిని బట్టి మనం రక్షించబడలేము, కానీ నా విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం ఏదో చెప్పండి రక్షించబడుతూ ఉన్నాం. ఈరోజున మరి విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా అవసరమై ఉంటుంది. చూడండి బిడ్డరా, ఇప్పుడు మూడో మాట, మొదటిది ఏంటంటే క్రియలను బట్టి నీవు రక్షించబడలేవు. రెండవది ఆచారాలను బట్టి రక్షించబడలేవు. మూడవది ఏంటంటే అబ్రహాము గూర్చి రాయబడిన మాట, ఈ అధ్యాయం అంతా కూడా అబ్రహామే మనకు మాదిరి, అబ్రహాము జీవితమే మనకి మాదిరి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, అబ్రహాం గురించి చాలా చక్కగా రాయబడింది. అబ్రహాం యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క నిరీక్షణ గురించి రాయబడిన మాటలు చూద్దాం ఒకసారి దయచేసి. పదహారవ వచనం నుంచి 22 వరకు చదవండి దయచేసి. మృతులను సజీవులుగా చేయవాడును, అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. అమర్చబడి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు కలిగిన వాడు, తన శరీరం మృతతుల్యమైనట్లును, శార గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని ఆ విశ్వాసముల వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి విశ్వాసము వలన బలమునందెను, అందుచేత అతనికి నీతిగా ఎంచబడిన. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నిరీక్షణ లేని చోట, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాం ఎట్లున్నాడు చెప్పండి? ఎట్లున్నాడు? నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనై దేవుని ఎదుట అతడు తండ్రి అయినాడు. చూడండి, ఇక్కడ చూడండి, తన విశ్వాసం ఎంత బలమైనది.
ఎంత బలమైన విశ్వాసం కలిగిన వాడు ఉన్నాడో, తన విశ్వాసంలో ఎంత మాత్రము అపనమ్మకము, అనాలోచన అనేది లేనే లేదు. చూడండి ఇక్కడ రాబడిన మాట, తాను విశ్వసించిన దేవుని ఎదుట, విశ్వసించిన ఆ దేవుని ఎదుట ఎట్లా తెలుసునా, అనగా మృతులను సజీవులుగాను చేయవాడు. మృతులను ఏం చేస్తాడు చెప్పు, దేవుడు సజీవులుగా చేస్తాడు. చచ్చిపోయిన వారిని బ్రతికిస్తాడు ఆయన, చనిపోయిన వారికి జీవాన్ని ఇస్తాడు ఆయన, చనిపోయిన వారిని లేపుతాడు ఆయన. మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు ఆయన. హల్లెలూయా. అంటే దేవుని మీద ఎంత బలమైన విశ్వాసం ఇది. అబ్రహాము జీవితంలో ఆయన ఊరికనే విశ్వాసులకు తండ్రి కాలేదు, ఆయన ఊరికనే అనేక జన్మలకు తండ్రి కాలేదు, అనేక జన్మలకు ఆయన తండ్రిగా ఎంచబడినాడు, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. కారణం ఏంటి అంటే, నిరీక్షణ లేనప్పుడు, శూన్యం, అసలు ఏమీ ఆధారం లేనప్పుడు, అలాంటి స్థితులలో విశ్వాసముతో ఎదురు చూస్తున్నాడు దేవుని యొక్క వాగ్దానాల కొరకు. దేవుని నమ్మినాడు, దేవుని విశ్వసించినాడు. మృతులను సజీవులుగా చేయగల శక్తిమంతుడు ఆయన, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన. మనిషిని ఏమని పిలుస్తాం? ఇప్పుడు మనిషి ఆ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఏమని పిలుస్తావు? పేరు పెట్టి ఇట్రా అని పిలుస్తావు. చచ్చిపోయినని పిలుస్తావా? లాజరు విషయంలో దేవుడు ఏమన్నాడు? లాజరు బయటకు రా అన్నాడు. హల్లెలూయా. చచ్చిపోయిన వాడిని అట్లనే పేరు పెట్టి పిలుస్తారా మీరు? రా అంటావా, లేస్తావా అంటారా మీరు? మనం అంటామా? దేవుడు ఏమన్నాడు? లాజరు బయటకు రా అనగానే లాజరు బయటకు వచ్చినాడు, చనిపోయిన వాడు బయటకు వచ్చినాడు కదా. అలాంటి విశ్వాసం ఇప్పుడు ఎవరికి చెప్పండి? దేవునికి ఎలాంటి విశ్వాసం అయితే ఉన్నదో, దేవుడు ఏక విశ్వాసముతో ఆయన దేవుడు పిలిచినాడో అదే విశ్వాసము అబ్రహాములో కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కనబడుతుంది? ఎవరు చెప్పండి? ఇది లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుచున్న, చచ్చిపోయిన వారిని బ్రతికున్న వాడిగా పిలిచినాడు ఆయన. అంత విశ్వాసం ఎవరైనా చెప్పండి? అబ్రహాము ఉన్నాడు ఆయన. అబ్రహాముకు అలాంటి బలమైన గొప్ప విశ్వాసం ఉన్నది. అలాంటి విశ్వాసం కలిగిన వారముగా ఉండాలి. దీన్ని అంటున్నారు, ఏమంటున్నారు అంటే, నిరీక్షణకు ఆధారము లేనటువంటి పరిస్థితులలో నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి జీవించడము. ఈరోజున బలమైన విశ్వాసంతో ఉన్నాడు. ఒక క్రైస్తవునిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డలను మన యొక్క జీవితంలో నీ విశ్వాసం బలమైందేనా? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఆ కొండను వెళ్ళి సొందలు వడమంటే పడుతుంది, ఆ చెట్టును వెళ్ళి సొందలు వడమంటే పడుతుంది అన్నాడు. ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. మరి బలమైన విశ్వాసం ఎక్కడిది? ఇంకా ఆవగింజంత విశ్వాసం ఉంటేనే ఇది వెళ్ళిపడమంటే పడుతుంది. మరి బలమైన విశ్వాసం అంటే ఎట్లుండాలి? ఇంకా దేవులారా, నీ జీవితంలో నీవు ఒక విశ్వాసిగా, నీ జీవితంలో నీవు అపనమ్మకములో ఉండకూడదు, అనుమానాల మధ్య నీవు జీవించకూడదు. ఇది చేయకపోతే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేయకపోతే, ఇదిలో ఒక్కపోతే ఏమవుతుంది. చాలామంది వారి యొక్క జీవితాల్లో వారి విశ్వాసం బలహీనముగా ఉన్నది.
వారి యొక్క జీవితాలలో ఎట్లా చెప్పండి, బలహీనముగా. నీ కుటుంబం దీవించబడాలి, నీ కుటుంబంలో ఎన్నో కార్యాలు జరగాలి, కానీ బలహీనమైన విశ్వాసం కలిగి ఉన్నావు. కానీ జరుగుతా అలాంటి పరిస్థితులలో జరగవి. మరి నీ జీవితంలో దేవుని విశ్వసించు, దేవుని నమ్ము, నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించు, బలమైన విశ్వాసం కలిగిన వాడిగా నీవు ఉండు. ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. హల్లెలూయా. ఆ విశ్వాసం లేకపోతే, ఆ అపనమ్మకంతో నీవు ఉంటే, ఆ అల్ప విశ్వాసంతో నీవు ఉంటే, పేతురు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి. ఓ విశ్వాసిగా సందేహంతో, సంశయముల మధ్య జీవించకూడదు. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావు, వాటి నుంచి బయటకు రావాలంటే అబ్రహాము లాంటి విశ్వాసం కలిగిన వాడుగా ఉండాలి. అబ్రహాం గురించి రాయబడిన మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. అబ్రహాము దేనికి శిల్పియు, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసం బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకొని కనుక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత విశ్వాసం వారి యొక్క జీవితంలో, ఎప్పటి వరకు వరకు విశ్వాసం వారి జీవితంలో ఎంత బలమైనది. 100 ఏళ్ళ అబ్రహాము వారి శరీరాలు ఎట్లున్నాయట, వారి శరీరాలు ఎట్లున్నాయట చెప్పండి, వారి శరీరాలు ఎట్లున్నాయట బైబిల్ ఎక్కడ చెప్పండి. రోమపత్రికలు రాయబడిన మాటలు, మృత తూలిలుగా ఉన్నాయట. ఇంకా సావుకు దగ్గర ఉన్నట్టు, చచ్చిపోయిన స్థితిలో ఉన్నట్టు. దేవుని విలారా, అక్కడ రాయబడిన మాట, వారం బలం పొందినారు అని రాయబడింది. హల్లెలూయా. ఏం పొందని చెప్పండి, చూడండి ఒకసారి 22వ వచనం, కాదు 21వ వచనం, 21. ఆమా, రోమపత్రిక. చూడండి ఇక్కడ, విశ్వాసం వలన బలము నొందెను. విశ్వాసం వలన బలము నొందినారు, బలహీనుడు కాక. 19వ వచనం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక చాలు. రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము, విశ్వాసములు బలహీనులు గాక నమ్మి రూఢిగా విశ్వాసములు ఏం పొందినారు చెప్పండి, బలము పొందినారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇక సచిన స్థితిలో నాకేంటి, ఎక్కువ కదా చచ్చిపోతానేమో, లేదా నా వయసు అయిపోయింది, నేను చేయవలసిన అన్నీ అయిపోయినవి అనుకునే స్థితిలోనే ఉంటుంది. లేదా విశ్వాసం అంటే అలాంటిది కాదు. నీ స్థితి ఎలాంటి అయినా, నువ్వు శారీరకంగా ఏ విధంగా ఉన్నా విశ్వాసాన్ని కనపరచాలి. అబ్రహాము జీవితంలో రూఢిగా నమ్మినారు వారు. హల్లెలూయా. రూఢిగా నమ్మినారు, విశ్వాస విషయంలో బలహీనులు కాలే, బలము పొందినారు వారు. ఈరోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఏం కలిగినారు వారు, నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు. అబ్రహాము విశ్వాసులో. ఈరోజు దేవునిలారా, నీవు నేను మన ఆత్మీయ జీవితంలో బలమైన విశ్వాసము కలిగిన వారము ఉండాలి. బలహీనులము కాక, అల్ప విశ్వాసలము
కాక, అవిశ్వాసము కాక, అపనమ్మకస్తులము కాక, బలమైన విశ్వాసిగా, బలమైన విశ్వాస వీరుడిగా నీవు ఉండాలి. అబ్రహాము వలె నీవు ఉండాలి. నాలుగో మాట, యేసుక్రీస్తు పునరుత్థానములో ఏముందంటే మనం నీతివంతులుగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానములో ఆయన మన కొరకు చనిపోయినాడు, మరణించినాడు. ఆయన శిలువ మరణం పొందినాడు. చివరికి అవే మాటలు రాసినాడు ఇక్కడ. రైట్, అమ్మ చావండి. అన్నా ఆయన మన అపరాధాల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులు తీర్చబడటకై లేపబడెను. హల్లెలూయా. మనం నీతిమంతులుగా, మన అపరాధాల కొరకు ఏమి అయినట్టు చెప్పండి, ఆయన చనిపోయినాడు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా ఆయన ఎందుకు పునరుత్థానుడైనాడు, ఎందుకు సమాధి నుంచి లేపబడ్డాడు అంటే నీవు నేను నీతిమంతులముగా. ఆయన పునరుత్థానములో ఇప్పుడు ఏముంది చెప్పండి? నీతి, మానవుని యొక్క నీతి అనగా మానవుని నీతిమంతుడుగా తీర్చబడడం. ఈరోజున దేవుడు నీ కొరకు చనిపోయినాడు, నీ పాపముల కొరకు మరణించినాడు. నీ పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. దేవుని బిడ్డారా, నువ్వు రక్షించబడాలి అంటే క్రియలను బట్టి నువ్వు రక్షించబడలేవు. నువ్వు రక్షించబడాలంటే నీవు ఆచరణలు బట్టి, పద్ధతులు బట్టి, లేకపోతే పూర్వీకులను బట్టి నువ్వు రక్షించబడలేవు. కానీ నీ జీవితంలో బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నా కొరకు, నా పాపముల కొరకు, నా అపరాధుల కొరకు చనిపోయినాడు. ఆయన నా కొరకు సమాధి చేయబడ్డాడు. నన్ను నీతిమంతునిగా తీర్చబడనికి ఆయన పునరుత్థానుడుగా లేపబడ్డాడు. శబ్దం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షించబడాలంటే నువ్వు ఇంకా క్రియలు అనుకుంటూ, లోకములో పుణ్యకలు అనుకుంటూ వాటి వెనుక వెళ్తున్నావా? వాటి వల్ల రక్షణ కలుగుతుంది అనుకుంటున్నావా? లేదు. నీ జీవితంలో నీవు ఖచ్చితంగా నీతిమంతులు తీర్చబడాలి. నీతిమంతులు తీర్చబడితేనే నీవు నీ జీవితంలో నువ్వు రక్షించబడతావు. ఆమేన్, హల్లెలూయా. అనగా నీ పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. ఆచారాలను బట్టి నువ్వు రక్షించబడలేవు, పద్ధతులను బట్టి నువ్వు రక్షించబడలేవు. ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు రావాలి. నీ పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. తర్వాత నీ జీవితంలో నువ్వు బలమైన విశ్వాసురాలుగా బ్రతకాలి. ఈ లోకంలో ఎన్నో తుఫాను ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో తుఫానులు ఉన్నాయి. ఈ పాట వచ్చిందా మీ అందరికీ? ఒకసారి పాడదాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. పాడండి. నేను శోధింప మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నేను నా యేసుకే, నేను వెళ్ళే మార్గము. ఇంకొక చరణం.
విశ్వాస నిలిచేవాం నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచావా. నేను లూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నువ్వు వెళ్ళే మార్గంలో శోధింపబడతావు. శోధనలున్నాయి, శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నీ విశ్వాసం అనేది ఏ విధంగా ఉంది? నీ విశ్వాసము అవిశ్వాసిగా, అల్ప విశ్వాసంగా మారకూడదు, అనాలోచనగా మారకూడదు. ఒక బలమైన విశ్వాసిగా జీవించు. హల్లెలూయా. నీ విశ్వాసం నువ్వు కోల్పోకు. నీ శరీరం మృతుతుల్యమైందా? నీ వయసు అయిపోయింది అనుకుంటున్నావేమో. అలాంటి స్థితిలో అబ్రహాము మరి బలమైన విశ్వాస వీరుడిగా ఉన్నాడు, రెడీగా నమ్ముతున్నాడు. నీ స్థితి ఎలాంటిదైనా నీ విశ్వాసంలో మార్పు రాకూడదు. శబ్దం గట్టి హల్లెలూయా. బలమైన విశ్వాసగా జీవించు. దేవుడు నిన్ను ఖచ్చితంగా రక్షించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినాడు. నేను నీతిమంతుగా తీర్చవాడు అనుకుంటున్నా. ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా నీకు నీతి, ఆయన పునరుద్ధానం ద్వారా నీకు రక్షణ ఉన్నది. కనుక ఈరోజు నా ప్రియ సహోదరి 4 విషయాలు. 1, మన జీవితంలో ఏంటి చెప్పండి? నీవు క్రియలను బట్టి రక్షించబడలేవు. నీవు నీ జీవితంలో ఇక దేన్ని బట్టి, ఆచరణను బట్టి రక్షించబడలేవు. నీ జీవితంలో నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎట్లయితే అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, అలాంటి నిరీక్షణ అబ్రహాం దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? పునాదులు కలిగిన పట్టణం ఎక్కడుంది? ఇక్కడనే ఉందా? ఆయన ముంగట్నే ఉందా? దాన్ని ఎవరు కడుతున్నారు? దాన్ని ఎవరు కడుతున్నారు? దాని శిల్పి ఎవరు? దాని నిర్మాణకుడు ఎవరు? దేవుడు. దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. అంత గొప్ప నిరీక్షణతో అబ్రహాం ఉన్నాడు. కనబడని దానిని కనబడ్డట్లుగా, చూడని దానిని చూసినట్లుగా నిరీక్షణతో ఉన్నాడు, విశ్వాసముతో ఉన్నాడు. అలాంటి విశ్వాసముతో నీవు ఉండవు. 4వది ఏంటంటే, దేవుడు నీ కొరకు చనిపోయినాడు. నీ కొరకు నేను నీతివంతుడిగా తీర్చబడనికి ఆయన సమాధి నుంచి లేపబడ్డాడు. ఆయన పునరుత్థానం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. ఆయన పునరుత్థానం ద్వారా ఏముంది చెప్పండి? నీకు రక్షణ. నమ్ముతున్నావా? నమ్మితే నీవు రక్షించబడతావు. హల్లెలూయా. ఆయన మరణం లేకుండా నీవు, ఆయన పునరుత్థానం లేకుండా నువ్వు, నీకు రక్షణ లేదు. దేవుడు మాట దేవుడు దీవించును గాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. అందరం ప్రార్థనలో ఉందాం. ఈరోజున నువ్వు రక్షించబడాలి అంటే ఏముండాలి? నువ్వు రక్షించబడడానికి నా యేసయ్య ప్రాణం పెట్టినాడు. స్తోత్రం. దేవానికే వందనాలు. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. ప్రభువానికి వందనాలు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి, అప్పుడే నువ్వు రక్షించబడతావు. స్తోత్రం. యేసు నీకే వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. క్రియలను బట్టి నువ్వు రక్షించబడలేవు. నీ క్రియలు దేవుని యొక్క మురికి గుడ్డల వల్లే ఉన్నవి అనుకుంటున్నావా? లేదు.
నువ్వు నీతిగా ఎంచబడాలి, నువ్వు విశ్వాసిగా ఎంచబడాలి, విశ్వాసముగా మార్చబడాలి. విశ్వాసం ఉందా? స్తోత్రం. దేవానికి వందనాలయ్యా. ఆశ్చర్యకరుని స్తోత్రం. ఆచరణను బట్టి నువ్వు నీతిమంతుగా మార్చబడలేవు, ఆచరణను బట్టి రక్షించబడలేవు. ధర్మశాస్త్రం బట్టి సున్నతిని బట్టి రక్షించబడలేవు. కానీ ధర్మశాస్త్రం నీ పాపం మీద చూపించినప్పుడు నీ పాపం నువ్వు ఒప్పుకోవాలని బైబిల్ చదివిస్తుంది. నీ తప్పిదాలు ఒప్పుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవానికి వందనాలు. అబ్రహాం అయితే విశ్వాసముతో ఉన్నాడు, బలమైన విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. అబ్రహాం అంటున్నాడు, మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని మీద బలమైన నమ్మకముగా ఉన్నాడు. గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. దేవానికి వందనాలు. దుర్బిలారా, నీ రక్షణ నీ స్వనీతిని బట్టి నీ క్రియలను రక్షించబడలేవు. కానీ యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయినాడమ్మా. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయినాడు. యేసుక్రీస్తు నీ కొరకు మరణించినాడు. నీ అపరాధాల కొరకు, నీ పాపాల కొరకు మరణించినాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా అపరాధాలు క్షమించు. అయ్యా, నేను రక్షణకు దూరంగా ఉన్నానేమో, ఇంకా రక్షించబడిన స్థితిలో నేను ఉన్నానేమో, సహాయం చేయి. నా పాపలు క్షమించని దేవుని అడుగుతావా ఈ రోజున? దేవుని అడుగుతావా ఈ రోజున? అడుగు దేవుణ్ణి. దేవుడిని క్షమించేస్తున్నాడు. స్తోత్రం. ఈ రోజున నీ జీవితంలో మన సొంత భక్తి, నీతి, మన క్రియలు మనం రక్షించలేవు. యేసుక్రీస్తు మనకు కలువరి సేవలో త్యాగం చేసినాడు. ఆయన ఆ యొక్క కలువరి శిలువలో కాచే రక్తం బట్టి రక్షించబడ్డావు. విశ్వాసం ఉంచినావా? యేసుక్రీస్తు నా కొరకు చనిపోయినాడు. స్తోత్రం. దేవానికి వందనాలు. దయగల మా ప్రేమగల దేవ, గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. రోమపత్రిక ద్వారా 4 అధ్యాయముల నుంచి 4 విషయాలు మీరు మాతో మాట్లాడినారు. మేము క్రియలను బట్టి రక్షించబడలేమని, ఆచారాలను బట్టి, పద్ధతులను బట్టి రక్షించబడలేమని, అయ్యా మేము బలమైన విశ్వాసం కలిగిన వారముగా ఉండాలని, నిరీక్షణకు ఆదరణ స్థితిలో మేము నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలని, బలమైన విశ్వాసం కలిగిన వారముగా ఉండాలని మీరు మాతో మాట్లాడినారు. అయ్యా, మీరే మమ్మల్ని అయ్యా రక్షించినారు, మీరే మా కొరకు ప్రాణం పెట్టినారని అయ్యా విశ్వసించడం మాతో మాట్లాడినారు. దేవా, మా స్వనీతిని బట్టి, మా భక్తిని బట్టి, మా నీతికలను బట్టి అయ్యా మేము రక్షించబడలేమయ్యా అని మీరు మాతో మాట్లాడినారు. దేవానికి వందనాలు. ఈ లోకంలో జీవిస్తున్న మేము అయ్యా నీ సిలువ మరమును అయ్యా గుర్తు చేసుకుంటాం. అయ్యా మా ప్రభుని మీద విశ్వాసముతో, నమ్మకంతో బ్రతికే కృప నాకు మాకు అనుగ్రహించమని, విత్తన వాక్యం నామ హృదయ ఫలింప చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.